అరువు సొమ్ము. కమల తండ్రి పేదవాడు. భార్య పోయాక తనే తల్లి తండ్రి అయ్యి ఆమెను పెంచాడు. దేవుడు ఆస్తి అంతస్తులైతే ఇవ్వలేదు కాని అపురూపమైన అందాన్ని మాత్రం కమలకు ఇచ్చాడు. అద్దం ఒక్కటే అందరికీ అందాన్ని చూపుతుంది. కానీ అందరూ కమల అందాన్ని పొగిడేవారే. తనొక అందగత్తెనన్న విషయం ఆమె గ్రహించింది. యుక్త వయసు వచ్చాక తన అందానికి తగినట్టు ఏ జమీందారు కొడుకో తన కోసం వస్తాడని, తనను ఐశ్వర్యంలో ఓలలాడిస్తాడని ఆమె కలలు కనసాగింది. కమలను పెళ్లి చేసుకుంటానని చాలామంది వచ్చారు. అలా వచ్చిన వాళ్ళందరూ మధ్యతరగతి కుటుంబాలలోని వాళ్ళే. వాళ్ళు అతిగా కట్న కానుకలకు ఆశపడటం వలన, అవి ఇచ్చుకునే స్థితిలో కమల తండ్రి లేకపోవడం వలన ఆ సంబంధాలేవీ కుదరలేదు. ఈ పరిస్థితుల్లో పట్నంలో పనిచేస్తున్న శివస్వామికి కమల ఎంతో నచ్చింది. అతడికి తల్లి తండ్రి లేరు. కట్నం లేకుండా నిరాడంబరంగా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. బంధువులందరూ కమల అదృష్టాన్ని ఎంతో పొగిడారు. కమల మాత్రం దిగులు పడిపోయింది. తన వివాహంతో తన దశ తిరుగుతుందని, తన అందం తనను అందలం ఎక్కిస్తుందని ఆమె కన్న కలలు కలలుగానే ఉండిపోయాయి. కమల పట్నానికి శివస్వామితో కాపురానికి వెళ్ళింది. శివస్వామికి ఉండటానికి సొంత ఇల్లు ఉన్నది. తిండికి లోటు లేదు. అతడికి కమల అంటే ఎంతో ప్రేమ. కానీ కమల మనసులో మాత్రం ఏదో వెలితి ఉండిపోయింది. తనకు పట్టుచీరలు నగలు లేకపోవటం ఆమెకు ఒక పెద్ద లోటుగా కనిపించేది. ఒకసారి శివస్వామి దూరపు బంధువు అతన్ని పెళ్లికి పిలవటానికి గ్రామం నుంచి పట్నానికి వచ్చాడు. లోగడ అతడు శివస్వామికి కష్టాలలో ఉన్నప్పుడు చాలా సహాయం చేశాడు. శివస్వామి కమలతో పెళ్లికి వెళదామన్నాడు సంతోషంగా. కానీ కమల ఏమాత్రం ఉత్సాహం చూపలేదు. నన్ను ఏ ముఖం పెట్టుకొని బయలుదేరమంటారు? నా బోసిమెడను చూసి పెళ్లిలో నలుగురు నవ్వరా? కట్టుకోవటానికి నాకు ఒక మంచి చీరైనా లేదు. నేను రాను. మీరు కావలిస్తే వెళ్ళండి అన్నది కమల చిరుకోపంగా. శివస్వామి మారు మాట్లాడకుండా హుటాహుటీగా వెళ్ళి తన యజమాని దగ్గర కొంత అప్పు తీసుకున్నాడు. ఉన్నంతలో ఒక పట్టు చీర కొన్నాడు. పెద్ద జరి అంచుతో మందారం రంగులో అది చూడముచ్చటగా ఉన్నది. దారిలో గుప్పిడి మల్లెపూలు కొని ఇల్లు చేరుకున్నాడు. అతడు కొత్త చీర మల్లెపూలను భార్యకిస్తూ, కమల, ఏ నగలు ఇవ్వలేని అందం నీది. అయినా శుభకార్యానికి ఏ అలంకరణ లేకుండా వెళ్తే బాగుండదు. ఒక పని చేద్దాం. పక్కింటి కాంతంగారి మెడ నిండా నగలే. పెళ్లికి వెళ్ళి 2 రోజుల్లో తిరిగి వస్తాము కదా. తన నగ ఒకటి అరువిస్తుందేమో ఆమెను అడిగి చూడు అని అన్నాడు. కమల అయిష్టంగానే కాంతాన్ని అడిగింది. కాంతం బీరువాలోని నగల పెట్టి తెచ్చి ఆమె ముందు పెట్టింది. అందులోని చంద్రహారం కమలకు ఎంతో నచ్చింది. 2 రోజుల్లో తిరిగి ఇచ్చేస్తానని చెప్పి ఆమె చంద్రహారం తీసుకున్నది. శివస్వామి కమల ఎద్దుబండి మీద 3 గంటలు ప్రయాణం చేశాక పెళ్లివారి ఇల్లు చేరుకున్నారు. పెళ్లి మర్నాడు పొద్దున్న 10 గంటలకు. మర్నాడు చీకటిని స్నానం అయ్యాక కమల కొత్త చీర కట్టుకున్నది. మెడలో అరువు తెచ్చిన చంద్రహారం వేసుకున్నది. తలలో మల్లెలు తురుముకున్నది. అసలే అందగత్తి ఆ కొద్దిపాటి అలంకరణతో సానబట్టిన వజ్రంలా తయారయింది. పెళ్లికి వచ్చిన వారందరి చూపులు ఆమె మీదే ఉన్నాయి. ఇదంతా గమనిస్తున్న కమల ఆనందానికి హద్దులే లేకుండా పోయింది. పెళ్ళైన మర్నాడే భార్యాభర్తలు పట్నం తిరిగి వచ్చారు. కాంతం నగను తిరిగి ఇద్దామని పెట్టి తెరిచిన కమల కెవ్వుమని అరిచింది. చంద్రహారం అందులో లేదు. పెళ్లి సమయంలో పెట్టుకున్న నగ రోజంతా అలాగే ఉంచి సాయంత్రం స్నానం అయ్యాక పెట్టిలో పెట్టినట్టు కమలకు జ్ఞాపకం. పెట్టికి వేసిన తాళం వేసినట్టే ఉన్నది. సంగతి తెలుసుకున్న శివస్వామి కమలను ఓదార్చుతూ, పెళ్లికి వచ్చిన వారిలో ఎవరు దొంగలించారో కనుక్కోలేము. ఇప్పుడు కాంతంగారితో ఏమని చెప్పడం? పెళ్లిలో నగపోయిందంటే ఆమె నమ్ముతుందా? మనం మోసకారులమనుకుంటుంది. అందుకని అచ్చంగా అలాంటి చంద్రహారం ఒకటే మనం కొని గుట్టు చప్పుడు కాకుండా ఆమెకు ఇవ్వటం ఒక్కటే మార్గం అని అన్నాడు. తర్వాత శివస్వామి బయలుదేరి మధ్యాహ్నానికల్లా ఇంటికి తిరిగి వచ్చాడు. యజమాని మరికొంత అప్పు ఇచ్చాడని, ఇంటిని తాకట్టు పెట్టి మిగిలిన డబ్బు తెచ్చానని అతడు కమలకు చెప్పాడు. భార్యాభర్తలు ఇద్దరూ చాలా దుకాణాలు తిరగ్గా ఒక దుకాణంలో వాళ్లకు కావాల్సిన చంద్రహారం దొరికింది.
ఆ సాయంత్రమే కమల కొన్న చంద్రహారాన్ని పక్కింటావిడ కాంతానికి ఇచ్చింది. 2 రోజుల తర్వాత కమల పని మనిషిని మాన్పించి తన ఇంటి పని తనే చేసుకోవటం మొదలుపెట్టింది. ఖాళీగా ఉన్న పెరట్లో కూరలు పెంపకం ప్రారంభించింది. కొబ్బరి ఈనెలు తెప్పించి చీపుర్లు చేసి దుకాణాల్లో అమ్మించసాగింది. శివస్వామి ఈ పనుల్లో భార్యకు చేదోడు వాదోడుగా ఉండేవాడు. ఇలా 5 సంవత్సరాలు గడిచాయి. తీరని పనుల ఒత్తిడిలో కమల నాజూకుతనం చాలా వరకు హరించుకుపోయింది. ఒకప్పుడు అద్దంలో గంటలకు గంటలు చూస్తూ కూర్చునే కమల ఇప్పుడు తన అందం గురించి ఆలోచించటానికి కూడా వ్యవధి లేదు. ఇప్పుడు ఆమెకు తన జీవితం పట్ల ఎటువంటి అసంతృప్తి లేదు. ఒకనాడు కమల తామింతవరకు కూడబెట్టిన డబ్బును పెట్టెలో నుంచి తీసి లెక్క పెట్టాక పట్టరాని ఆనందంతో కేకపెట్టింది. ఆ డబ్బుతో పోయిన చంద్రహారం కోసం చేసిన అప్పు తీరిపోతుంది. ఇంటిని తాకట్టు నుంచి విడిపించవచ్చు. పని నుంచి ఇంటికి వస్తూనే కమల నుంచి ఈ సంతోష వార్త విన్న శివస్వామి, కమల, అరువు సొమ్ము బరువు చేటన్నారు పెద్దలు. అప్పటి పరిస్థితుల్లో ఈ వాస్తవం చెప్పినా ప్రయోజనం ఉండదని నాకు తెలుసు. క్షమించగలవన్న ధీమాతో ఈ సంతోష సమయంలో ఒక నిజం చెప్పబోతున్నాను అని అన్నాడు. ఏమిటా నిజం అంటూ ఆతృతగా ప్రశ్నించింది కమల. చంద్రహారాన్ని ఎవరూ దొంగలించలేదు. స్నానానికి వెళ్ళి బావిగొట్టు మీద నువ్వు దాన్ని మరిచిపోయావు. నేను చూసి దాచాను. పట్నం వచ్చాక దాన్ని నగల దుకాణంలో ఇచ్చాను. ఆ దుకాణదారుడు నా మిత్రుడే. వాడమ్మినట్టు నేను కొన్నట్టు నటించాము. అంతే. మన ఇల్లు తాకట్టు పెట్టలేదు. నేను అప్పు చెయ్యలేదు. కనుక ఈ డబ్బుతో ఆనందంగా నీకు కావలసిన నగలు చేయించుకో అన్నాడు శివస్వామి చిరునవ్వు నవ్వుతూ. కమల 1-2 క్షణాల పాటు ఆనందంతో పరవశించిపోయింది. తర్వాత భర్త 2 చేతులు పట్టుకొని కళ్ళకద్దుకొని, ఒకప్పుడు నేనెంత అమాయకురాలిని, అహంకారినండి. పోనిద్దరు. ఆ దేవుడిచ్చిన అందం ఇంకా ఈ వయసుకు తగినట్టుగానే ఉన్నది. తలతలలాడే నగలు చీరలు నాకెందుకు? ఈ డబ్బుతో ఒక చిన్న కొబ్బరి తోట కొనుక్కుందాము. షావుకారు దగ్గర ఉద్యోగం మానేసి తోట పనో వ్యాపారమో చూసుకోండి. ముందు ముందు డబ్బు అవసరం మనకెంతైనా ఉన్నది. తెలిసింది కదా, ఇద్దరం ముగ్గురం కాబోతున్నాము అని ముసిముసి నవ్వులు నవ్వింది. ఈ కొత్త కమలకు నగ పోకముందున్న కమలకు ఎక్కడా పోలిక లేదనుకుంటూ శివస్వామి తృప్తిగా తలాడించాడు. పంచుకుంటే సంతోషం. సూరయ్య పని మీద పట్నం బయలుదేరాడు. దారిలో తినడానికి భార్య అతడికి 3 రొట్టెలు ఇచ్చింది. దగ్గర దారి కదా అని అడవిలో నుంచి కొంత దూరం వెళ్ళేసరికి ఒక యువకుడు హఠాత్తుగా అతన్ని అటకాయించాడు. ఆ యువకుడు చూడ్డానికి గొప్పింటి బిడ్డలా ఉన్నాడు. బట్టలు ఖరీదైనవే కాని మాసి ఉన్నాయి. యువకుడు ముందుగా తనకు తినటానికేమైనా ఇవ్వమని అడిగాడు. సూరయ్య ఇవ్వనన్నాడు. అప్పుడు వాడు బలవంతంగా సూరయ్య దగ్గర ఉన్న రొట్టెలు లాక్కొని ఆబగా తినేశాడు. తను తినటానికి ఏమీ మిగల్లేదని సూరయ్య లబోదిబోమన్నాడు. ఆ యువకుడు అదేం పట్టించుకోకుండా, నీకు దాపులనున్న భద్రగిరి తెలుసా అని అడిగాడు. తెలుసన్నట్టు తల ఊపాడు సూరయ్య. పట్నం నుంచి భద్రగిరి వెళుతూ ఈ అడవిలో దారి తప్పాను. 2 రోజులుగా తిండి తిప్పలు లేవు. ఇప్పుడు నా ప్రాణం కాస్త తేరుకున్నది. నువ్వు నన్ను భద్రగిరి చేర్చు. భద్రగిరి జమీందారు మా నాన్న. ఆయన నీకు మంచి బహుమతి ఇస్తాడు అన్నాడు ఆ యువకుడు. బహుమతికి ఆశపడిన సూరయ్య ఆ యువకుణ్ణి అక్కడి నుంచి భద్రగిరి తీసుకొని వెళ్ళాడు. జమీందారు సంతోషించి సూరయ్యకు ముత్యాల హారం కానుకగా ఇచ్చాడు. తను చేసిన దానికి అంత గొప్ప ప్రతిఫలం వస్తుందని సూరయ్య అనుకోలేదు. ఆ ముత్యాల హారం చాలా విలువైనదని చూడగానే తెలిసిపోతున్నది. అందువల్ల సూరయ్య సంతోషాన్ని మాటల్లో వర్ణించడం కష్టం. సూరయ్య ముత్యాల హారం మెడలో వేసుకున్నాడు. పట్నం ప్రయాణం ఆలోచన మానుకున్నాడు. వెంటనే తన ఊరికి తిరిగి వెళ్ళాడు. తనకు పట్టిన ఈ అదృష్టం గురించి తెలిసిన వాళ్లకు చెప్పుకోవాలని అతడికి ఉబలాటంగా ఉన్నది. ముందుగా అతడికి గోవిందం ఎదురయ్యాడు. హడావిడిగా ఎక్కడికో పోతున్న గోవిందాన్ని ఆపి, నా మెడలో ముత్యాలహారం చూశావా? ఇది భద్రగిరి జమీందారుది. ఆయన నాకిది కానుకగా ఇచ్చాడు అని అన్నాడు. గోవిందం అతడు చెప్పింది పెద్దగా పట్టించుకోక,
లచ్చన్న కూతురికి పెళ్లి కుదిరిందట. ఊరందరికీ సంతోషవార్త ఇది. ఏ సాయం కావలసి వచ్చినా చేస్తానని లచ్చన్నకు చెప్పడానికి వెళుతున్నాను. నువ్వు వస్తావా అని అడిగాడు. లచ్చన్న కూతురు తెలివైనది, పనిమంతురాలు, చూడటానికి బాగుంటుంది. కానీ కుడికన్ను కాస్త మెల్ల, అందువల్ల ఏ సంబంధం కుదరకుండా ఉన్నది. ఊరందరికీ లచ్చన్న మీద జాలి. ఆ పిల్లకు పెళ్లి కుదరాలని అంతా కోరుకుంటున్నారు. ఆ విషయం సూరయ్యకు తెలుసు. అయినా గోవిందం తనకు పట్టిన అదృష్టం గురించి పట్టించుకోకుండా మరొక విషయం మాట్లాడటం నచ్చక, నాకిప్పుడు వేరే పనుందిలే అంటూ ముందుకు నడిచాడు. అంతలో సూరయ్యకు బడిపంతులు పూర్ణానందం ఎదురయ్యాడు. సూరయ్య తన మెడలో హారాన్ని పంతులకు చూపించి, ఇది మామూలుది కాదు, భద్రగిరి జమీందారుది. ఆయన నాకిది కానుకగా ఇచ్చాడు అని అన్నాడు. అలాగా, బాగుంది అని మాట వరుసకు అని, మన ఊరి పండితుడు రామశాస్త్రికి రాజధానిలో రాజసన్మానం జరిగిందట. ఇది ఊరందరికీ గర్వకారణం. రామశాస్త్రి తిరిగి నిన్న వచ్చాడట. చూడటానికి వెళుతున్నాను. నువ్వు కూడా వస్తావా అని అడిగాడు పూర్ణానందం. నేనేదో చెబుతుంటే ఇంకెవరి గురించో చెబుతావేమిటి అని సూరయ్య మనసులో విసుక్కొని, నాకిప్పుడు వేరే పనుందిలే, నేను రాలేను అంటూ ముందుకు సాగిపోయాడు. సూరయ్య కొంత దూరం నడిచి ఒక పక్క సందు తిరిగేసరికి అతడికి నాగరాజు ఎదురయ్యాడు. హడావిడిగా పోతున్నవాడల్లా సూరయ్యను చూసి ఆగి, నీ మెడలో ఏదో మెరుస్తున్నదే, హారమా? పట్నంలో కొన్నావా? చూడటానికి ముత్యాల్లా ఉన్నాయి. నకిలీవా? మంచివా? ఎంతైందేమిటి అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. తను చెప్పకుండానే హారం గురించి అడిగినందుకు సూరయ్య చాలా సంతోషించి, ఇది అసలు సుసలు ముత్యాల హారం, భద్రగిరి జమీందారుది. కొనడం నా వల్ల అవుతుందా? ఆయన ఊరికే కానుకగా ఇచ్చాడు కాబట్టి ఇలా మెడలో వేసుకోగలిగాను అన్నాడు గొప్పగా. నాగరాజు అతన్ని ఇంకేమీ ప్రశ్నించలేదు. సూరయ్య చెప్పింది పట్టించుకోకుండా, ఇది విన్నావా? మన వెంకటప్పది మెట్ట పొలం కదా. 2 ఏళ్లుగా వానలు లేక పంటలు లేవు కదా. నిన్ననే బావిలో నీళ్లు పడ్డాయట. వెంకప్ప కష్టాల నుంచి బయటపడ్డాడని అంతా సంతోషిస్తున్నారు. ఒకసారి పలకరించి వద్దామని బయలుదేరాను. నువ్వు నాతో వస్తావా అని అన్నాడు. సూరయ్యకు చాలా ఉక్రోషం వచ్చింది. ఒక్కరూ తన అదృష్టాన్ని పొగడడం లేదు. జమీందారు నీకా హారాన్ని ఎందుకిచ్చాడని అడగడం లేదు. అలాగే ఎదురైన మరిద్దరిని దాటుకొని మరింత విసుగుతో ఇల్లు చేరాడు సూరయ్య. భార్య అతడి మెడలో హారం చూసి వివరాలు అడిగి తెలుసుకొని, ఎంత అదృష్టమో, ఎన్నాళ్ళ నుంచో ముత్యాల హారం చేయించుకుందామనుకుంటున్నాను, అది ఇలా వచ్చిందన్నమాట అంటూ సంతోషించింది. ఈ హారం మగాళ్ళది, జమీందారు తన మెడలో నుంచి తీసిచ్చాడు అన్నాడు సూరయ్య వెంటనే. సూరయ్య భార్య నవ్వి, హారాలు మగాళ్ళకి ఆడవాళ్ళకి అంటూ వేరువేరుగా ఉండవు. కలిగిన వాళ్ళు మగవాళ్ళు వేసుకుంటారు. మనబోటి అంతగా లేని వాళ్ళింట్లో మగాళ్ళేసుకోరు, ఆడవాళ్లే వేసుకుంటారు అని అన్నది. అయినా ఇది నా గొప్పతనానికి కానుకగా జమీందారు నుంచి వచ్చింది కాబట్టి నా మెడలోనే వేసుకుంటాను అన్నాడు సూరయ్య మొండిగా. ఏందయ్యా నీ గొప్పతనం? అడిగి మనిషికి రొట్టెలేమైనా పెట్టావా? వాడు బలవంతంగా లాక్కొని తినేస్తే చేతకాని వాడిలా ఏడ్చావు. జమీందారు బిడ్డని తెలిసి ఏదైనా కానుక ఇవ్వకపోతాడా అని ఆశపడి వాడిని ఇంటికి చేర్చావు. అంతా అదృష్టమే తప్ప నీ గొప్పతనం ఏముంది? అసలు నేను రొట్టెలు చేసి ఇవ్వకపోతే ఆ జమీందారు బిడ్డకు నీతో మాట్లాడే ఓపికే వచ్చేది కాదు. నిజానికి నీ అదృష్టమంతా నా వల్లని, ఆ విషయం నా జాతకంలో కూడా రాసి ఉంది అన్నది సూరయ్య భార్య. అందరికందరే, ఊళ్ళో వాళ్ళకే అనుకుంటే కట్టుకున్న పెళ్ళానికి కూడా నేనంటే అసూయే అన్నాడు సూరయ్య విసుగ్గా. ఊళ్ళో వాళ్లకు నువ్వంటే అసూయ ఎందుకు? నీలో ఏ గొప్ప గుణముందని వాళ్ళు అసూయ పడతారు అన్నది సూరయ్య భార్య నిలదీస్తూ. అప్పుడు సూరయ్య తను ఊళ్ళో అడుగుపెట్టినప్పటి నుంచి తనకైన అనుభవాలన్నీ చెప్పి, ఒకరా ఇద్దరా, మొత్తం 5గురు, ఒక్కరంటే ఒక్కరు నా అదృష్టాన్ని పొగడలేదు. నీకీ హారమెలా వచ్చిందని అడగలేదు. అదంతా అసూయ కాకపోతే మరేమిటి అని అన్నాడు. అది అసూయ ఎందుకవుతుంది?
నువ్వెప్పుడైనా ఊళ్ళో ఎవరికైనా మంచి జరిగితే కుతూహలం చూపించావా? ఒక మంచి మాట అన్నావా? వాళ్ళ సంతోషంలో పాలు పంచుకున్నావా? అదేం లేకుండా నిన్ను చూసి మాత్రం సంతోషించమంటే ఎలా సంతోషిస్తారు? సంతోషానికి కూడా ఇచ్చిపుచ్చుకోవడాలుంటాయి అన్నది సూరయ్య భార్య. ఆమె అలా అనేసరికి సూరయ్య నిశ్చేష్టుడై తన గురించి ఆలోచించుకోసాగాడు. అంతలోనే అతడి భార్య అందుకొని, నీకెదురైన ప్రతి ఒక్కరూ ఇతరుల గురించో వాళ్ళ లాభం గురించో మాట్లాడారు. నీకు మాత్రం నీ గురించి తప్ప ఇంకో ఆలోచన లేదు. ఇన్నేళ్ల సంసారంలో నాకు ఒక్కగానొక్క నగైనా చేయించావా? అయాచితంగా నగ వస్తే కూడా మగవాడివైనా సరే నువ్వే వేసుకుంటానంటున్నావు. ముచ్చటగా పెళ్ళానికిద్దామన్న ఆలోచనే లేదు నీకు. ఉత్త స్వార్థపరుడివి అంటూ ఈసడించింది. ఏమనుకున్నాడో సూరయ్య వెంటనే తన మెడలోని హారం తీసి భార్యకిచ్చి, ఇది నేనేం చేసుకుంటానే, దీనిని నీకే ఇద్దామనుకున్నాను. కాసేపు నాటకమాడితే ఈలోగా నువ్వు తేలిపోయి నన్ను మాటలంటున్నావు అని అన్నాడు. అతడి భార్య వెంటనే హారాన్ని మెడలో వేసుకొని చటుక్కున వంగి అతడి 2 పాదాలను చేత్తో తాకి దండం పెట్టి, నా బుద్ధి చిన్నది, అందుకే అలా మాట్లాడాను. నీకు బుద్ధి దొడ్డది, అందుకే భద్రగిరి జమీందారంతటి వాడు సన్మానించాడు. మాటలన్నా నాకు కూడా కానుకలిచ్చేంత గొప్పవాడివి. ఇంత విశాల హృదయమున్న నువ్వు నా మొగుడివి కావటం నేను ఎన్నో జన్మల పుణ్యం చేసి ఉంటాను అని అన్నది. ఈ మాటలు వినగానే సూరయ్యకు కలిగిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. అయితే భార్య అంతలోనే తననంతలా పొగిడినందుకు అతడికెంతో సంతోషం కలిగింది. సూరయ్య వెంటనే ఇల్లు విడిచి ముందుగా లచ్చన్న ఇంటికి వెళ్ళాడు. కూతురికి పెళ్లి కుదిరినందుకు సంతోషమని, తను చెయ్యగలిగిన సాయం చేస్తానని మాట ఇచ్చాడు. అక్కడ్నుంచి రామశాస్త్రి ఇంటికి వెళ్ళి ఆయనకు జరిగిన రాజసన్మానం వివరాలన్నీ తెలుసుకున్నాడు. ఆ తర్వాత వెంకప్ప పొలానికి వెళ్ళి ఊటబావిని చూసి ఎంతో సంతోషించి అందులోని నీళ్లు కాసిన్ని తాగి వాటి రుచిని కూడా ఎంతగానో మెచ్చుకున్నాడు. ఆ విధంగా అన్ని ఇల్లు తిరిగి ఇల్లు చేరాక సూరయ్యకు ఎంతో సంతోషంగా ఉన్నది. ఆ రాత్రి అతడికి హాయిగా నిద్ర పట్టింది. మర్నాడు నిద్ర లేచేసరికి అతడింటి ముందు ఊరి జనమంతా ఉన్నారు. భద్రగిరి జమీందారు ముత్యాలహారాన్నిచ్చిన వివరాలన్నీ సూరయ్యను అడిగి తెలుసుకోవాలని, ఆ హారాన్ని స్వయంగా చూడాలని వాళ్ళంతా వచ్చారు.